నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతే భగవాన్ అద్భుతము. ఇది బెంగుళూరుకి చెందిన నేహా గారి అనుభవము. కొన్ని నెలల క్రితం జరిగిన ఒక అద్భుతాన్ని నేను పంచుకుంటున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతే భగవాన్ కృప వలన మేము ఇటీవల కుటుంబంతో కలిసి ఐర్లాండ్కు మారాము. నాకు కేటాయించిన ప్రాజెక్ట్ సాంకేతికంగా నేను ఇప్పటి వరకు చేసిన పనికి చాలా భిన్నంగా ఉండటం వలన చాలా ఇబ్బంది పడుతున్నాను. నెట్వర్క్ వినియోగదారులు కనెక్ట్ అవుతున్న ఇప్పటికే ఉన్న అప్లికేషన్లో కొన్ని కీలకమైన మెరుగుదలలు చేయడం గురించి ఇది. నా భాగాన్ని పని చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది సరిగ్గా జరగడం లేదు. నా ప్రాజెక్టులో నిరంతర సమస్యలు మరియు జాప్యాలు కారణంగా నా మేనేజర్ ఒకరోజు నాకు ఫోన్ చేసి కేటాయించిన పనిలో పేలవమైన పురోగతికి నన్ను నిందించాడు. అతను నా సాంకేతిక సామర్థ్యాలపై, ఇంకా నేను ఇకపై ఈ పనిని నిర్వహించడానికి కూడా సరిపోతానా అనే ప్రశ్నలను లేవనెత్తాడు. నేను చాలా కష్టపడి పనిచేసినప్పటికీ ఈ ఫీచర్ పనిచేయకపోవడానికి మూల కారణాన్ని ఇంకా గుర్తించలేకపోయినందున నేను చాలా అవమానంగా భావించి పూర్తిగా నిరాశకు గురయ్యాను. నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ ముందు పూర్తి శరణాగతితో, భగవాన్, నేను నా వైపు నుండి ప్రతీదీ ప్రయత్నించాను. ఈ పని నాకు తలక మించినదిగా ఉంది. సమస్య ఏమిటో నాకు తెలియదు, కానీ అది పని చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను నా 100% ఇచ్చానని మీకు తెలుసు. దయచేసి నాకు సహాయం చేయండి. నా సాంకేతిక సామర్థ్యాల గురించి ప్రజల సందేహాలు లేవనెత్తుతున్నారు. నేను ఇలా పని చెయ్యలేను. మీరు నన్ను డబ్లిన్కు తీసుకువచ్చారు. ఇప్పుడు మీరు బాధ్యత తీసుకొని సహాయం చెయ్యాలి అని వేడుకున్నాను. మరుసటి రోజు ఉదయం నేను మా బృందంలో చాలా ఈమెయిల్లు మరియు ఆందోళనలను చూశాను. రాత్రి సమయంలో ఒక కస్టమర్ తాను కొన్ని కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశాడు. బృందం దర్యాప్తు చేసినప్పుడు గత 6 నెలలుగా నడుస్తున్న ఈ సాఫ్ట్వేర్ వాస్తవానికి ఒక పెద్ద బగ్గును కలిగి ఉందని అది ఇప్పటి వరకు గుర్తించబడలేదు. ఎవరికీ తెలియకపోవడంతో అందరూ దాన్ని వాడుతున్నారు. ఇప్పటి వరకు అప్లికేషన్ పనిలో ఎలాంటి లోపమూ లేదు. సాఫ్ట్వేర్లో ఉన్న ఈ బగ్ కారణంగానే నేను పనిచేస్తున్న ఫీచర్ మెరుగుదల కూడా పనిచేయడం లేదు. శ్రీ పరంజ్యోతి నాకు సహాయం చేయడానికి కేవలం ఒక రాత్రిలోనే మొత్తం నెట్వర్క్ను పని నుండి తొలగించారు. పూర్తి బృందం దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తింది. ఇది నాకు చాలా పెద్ద ఉపశమనము మరియు విజయం. నేను పనిచేస్తున్న సమస్యను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ రాత్రిపూట పరిష్కరించడమే కాకుండా అది చాలా పెద్ద సమస్య కాబట్టి వారు మొత్తం బృందాన్ని దానిపై పని చేయించారు. నేను ఎప్పుడూ ఒంటరిగా లేనని, ఇంకా నేను వారి సహాయం కోసం పిలవాల్సి వచ్చిందని నేను గ్రహించాను. అనంత కోటి శ్రీ కృతజ్ఞతలు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్.